ఫిఫ్త్ ఎన్ని ఉన్నాయి? 5th class 46 అండి. జోలు పట్టుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు T9 న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రస్తుతానికైతే ఉన్నాం. సాలూరు పట్టణానికి 2-3 కిలోమీటర్ల దూరంలోనే బొడ్డవలస అనే గ్రామంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలోనే స్కూల్ అండ్ కాలేజీలోనే 5th క్లాస్కి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో అడ్మిషన్ ఇంకా జరిపించుకోవడానికి కాలేజు ప్రధానాచార్యులు గారు పిఎస్ఎన్ మూర్తి గారు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా పేరు కృష్ణ, నేను T9 ఇన్వెస్టిగేషన్. మీ పేరు చెప్పండి సార్. పిఎస్ఎన్ మూర్తి అని నా పేరు. ఓకే చెప్పండి సార్. అయితే నమస్కారం అండి. ఓకే సార్. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం పిఎన్ బొడ్డవలస సాలూరు పాఠశాల మరియు కళాశాలలో ఈ అకాడమిక్ ఇయర్ 25-26 సంవత్సరానికి గాను 5వ తరగతి నందు 40 సీట్లు, జూనియర్ ఇంటర్మీడియట్ నందు 40 సీట్లు, 6వ తరగతి నందు 10, 7వ తరగతి నందు 11, 8 నందు 7, 9 నందు 7 సీట్లు ఖాళీగా ఉన్నాయండి. దయచేసి అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఈ పాఠశాల కళాశాలలో మీ విద్యార్థుల్ని జాయిన్ చేసి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారని తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. నమస్తే సార్. ఈ క్లాసుల్లోనే ఏ క్లాసుల్లో అయితే సీట్లు ఖాళీగా ఉన్నాయో అని చెప్పారు, ఏ కేటగిరీలకు ఉన్నాయి ఆ సీట్లు? అయితే మా అంబేద్కర్ గురుకులం నందు ముఖ్యంగా SC/ST కేటగిరీకి సీట్లు ఎక్కువ ఉన్నాయండి. 5th క్లాస్లో తీసుకున్నట్లయితే బీసీకి 2 సీట్లు ఉన్నాయి, బీసీ పరంగా 2 ఉన్నాయండి. మిగతా అన్ని క్లాసుల నందు కూడా SC/ST కేటగిరీ సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయండి. ఆ కేటగిరీ చెందినటువంటి విద్యార్థుల్ని చేర్పించవలసిందిగా తల్లిదండ్రులు కోరుతున్నాను. ఓకే సార్. ఓకే సార్. ఓకే 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 సార్. ఇప్పుడు ప్రతి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ కాలేజీల్లోనూ, ప్రతి కాలేజీలోనూ కూడా ట్రైబల్ వెల్ఫేర్స్లోను కదా, ప్రతి కాలేజీలోనూ స్కూల్లో ఉన్నాను కదా, ఒక ఏఎన్ఎంని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొవైడ్ చేశారా లేదా? అయితే ఇక్కడ నేను వచ్చి 4 రోజులు అయిందండి. మరి మేము మా పై అధికారులకు తెలియజేశాము. అదేవిధంగా మా దగ్గర హెచ్ఎస్ లేకపోయినప్పటికీ కూడా మా డిస్ట్రిక్ట్ WHO గారు నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థుల యొక్క ఆరోగ్య విషయాలను తెలుసుకుంటున్నారండి. మేము కూడా మా హౌస్ టీచర్ సహాయంతో అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాము. మా తరపున ఒక ఎంప్లాయీని అక్కడ డిప్యూట్ చేసి మేము విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకుంటున్నామండి. ఓకే ఓకే సార్. సార్ వైస్ ప్రిన్సిపల్ గారు సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు వంగపండు తిరుపతిరావు. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు ఇక్కడ స్కూల్ అండ్ కాలేజీలోనే టైమింగ్స్ మార్నింగ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు, అంటే పిల్లలు పడుకునేంత వరకు కూడా టైమింగ్స్ ఎలా ఉంటాయి, క్లాసులు ఎలా చెప్తారు, ఎంతమంది టీచర్స్ ఉన్నారు, మొత్తం టోటల్ స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు, పిల్లలకి ఎలాంటి మీరు సౌకర్యాలు చదువు విషయంలో అవన్నీ కానివ్వండి, ఇప్పుడు తిండి విషయంలో అవన్నీ కానివ్వండి, వాళ్ళు డార్మెటరీలోనే ఒక క్లాస్కి ఒక టీచర్ లెక్కనే ప్రధానాచార్యులు గారు ఎవరో ఒక బాధ్యతగా పెడతారు. అది మీరు ఏ విధంగా రూల్స్ పాటిస్తారు ఒకసారి చెప్పండి సార్. మేము ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు మా పాఠశాల కళాశాల దినచర్యలు ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మా పాఠశాల క్లాసులు స్టార్ట్ అవుతాయి. ఉదయం 5 గంటల వేకప్ నుంచి స్టార్ట్ చేస్తాము. మా పీఈటీ సారు యోగా క్లాసులు స్టార్ట్ చేస్తారు. యోగా క్లాస్ విడిచిపెట్టిన వెంటనే వాళ్ళకి ఫ్రీ టైం 1/2 అవర్ ఇస్తాము. వాళ్ళు 6:30 కల్లా మెస్కి వస్తారు. మెస్లో బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఇక్కడ 7:45 కల్లా ప్రేయర్ స్టార్ట్ అవుద్ది. 7:45 నుంచి 8 o'clock వరకు ప్రేయర్ అవుతుంది. 8 నుంచి మళ్ళీ 1 o'clock వరకు క్లాసులు అవుతాయి. అలాగే మధ్యాహ్నం మళ్ళీ 2 నుంచి 2:40 వరకు మళ్ళీ మధ్యాహ్నం క్లాస్ అవుతుంది. రెమిడియల్ క్లాస్ మళ్ళీ 3 to 4 అవుతుంది. 4 వరకు క్లాసులు అవుతాయి. 4 తర్వాత 1/2 అవర్ విద్యార్థులకి స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. 4:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్
6 వరకు జరుగుతాయి. 6 విడిచిపెడతాము. హాఫ్ అన్ అవర్ విద్యార్థులు వాళ్ళకి రెస్ట్ తీసుకొని మరలా 6:30 కల్లా వాళ్ళు మెస్కెళ్ళి భోజనాలు చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జాక్ట్ 7 o'clockకి నైట్ స్టడీ ఉపాధ్యాయుల పర్యవేక్షణలోనే ప్రత్యేక 6 టీచర్స్ ఉండి నైట్ స్టడీ అవుతుంది. నైట్ స్టడీ అయిన వెంటనే 9 గంటల వరకు నైట్ స్టడీ అవుతుంది. నైట్ స్టడీ అయిన వెంటనే మళ్ళీ హాజరేస్తాము. హాజరేసిన వెంటనే గార్మెంట్స్కి పంపించడం జరుగుతుంది. గార్మెంట్స్ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక నైట్ స్టే ఒక టీచర్ని నైట్ అంతా స్టే చేస్తారు. నైట్ టీచర్ మొత్తం అంతా చూస్తారు. అలాగే మా సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు, 4 గార్డ్స్. వాళ్ళ పర్యవేక్షణలోనే మా యొక్క చర్యలు ప్రతిరోజు దినచర్యలు ఈ విధంగా ఉంటాయని మీకు తెలియజేస్తుంది సార్. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు ఇది పట్టుకోండి సార్. పిల్లలు ఇక్కడ హై స్కూల్ సెక్షన్ అండ్ కాలేజ్ సెక్షన్ మొత్తం మీద టోటల్గా పిల్లలు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారో గవర్నమెంట్ సార్ అంటే ఒక సంఖ్యను చెప్పనవసరం లేదు, సుమారుగా మీకు తెలిసి ఉంటుంది కదా సార్. గవర్నమెంట్ టీచర్స్ అండ్ కాలేజ్ లెక్చరర్స్ ఎంతమంది ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు చెప్పండి సార్. రెగ్యులర్ స్టాఫ్ ఇక్కడికి వచ్చేసరికల్లా రెగ్యులర్ స్టాఫ్ 10 మంది ఉన్నారండి. అలాగే కాంట్రాక్ట్ టీచర్స్ 2 ఉన్నారు. పార్ట్ టైం 11 మంది ఉన్నారు. ప్రతి టీచర్ ఒక క్లాస్ హౌస్ మాస్టర్ కింద డ్యూటీస్ హౌస్ పేరెంట్ ఇవ్వడం జరుగుతుంది. 40 మంది ప్రతి ఒక సెక్షన్కి ఒక టీచరు స్టూడెంట్ యొక్క సెక్షన్ బాధ్యతలన్నీ కూడా ఆ టీచరు చూసుకుంటాడు. వారికి ఏం బాగోలేకపోయినా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఒక హెచ్ఎస్ ప్రజెంట్ కొరత వల్ల మేమే హౌస్ మాస్టర్ డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి చూపించడం అవుతుంది. ఇంకా సీరియస్ అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసి తల్లిదండ్రులకి విషయం తెలియజేస్తాము. తల్లిదండ్రులు వచ్చాక హాస్పిటల్లో ఉంచి మా హౌస్ మాస్టర్ పర్యవేక్షణలోని వారికి వైద్య సదుపాయం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా T9 ఛానల్ వారికి మీ కళాశాల నుంచి మాకు అన్ని వివరాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఏం వెళ్ళిపోతాను